హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. ఫైనల్లీ న్యూయార్క్ నుంచి నయాగరా ఫాల్స్కి ట్రావెల్ అవుతున్నాము. మాల్ రోడ్ ట్రిప్లో ఇదే లాస్ట్ డెస్టినేషన్. ఇక్కడ నుంచి బ్యాక్ టు సెంట్ లూయిస్ అయిపోతున్నాము. ఎప్పటి నుంచో కాంక్ష పుట్టాక రోడ్ ట్రిప్ ట్రావెల్ చేయాలి అని అనేసి అనుకున్నాము. తను కిడ్ కదా, లైక్ రోడ్ ట్రిప్ అంటే కష్టం అని అనేసి అనుకున్నాం. ఎందుకంటే నార్మల్గా ఫ్లైట్స్లో కానీ ఎలా అయినా ట్రావెల్ చేస్తే మనం అంత టైర్డ్నెస్ తెలియదు, మనకి డ్రైవింగ్ చేయం కాబట్టి. రోడ్ ట్రిప్ అంటే మనం డ్రైవ్ కూడా చేస్తాం కదా, సో మనం టైర్డ్ అయిపోయి కిడ్స్ టైర్డ్ అయిపోతే కొంచెం క్రాంకీగా ఉంటుంది, ట్రిప్ అంత బాగోదు, ఎంజాయ్ చేసినట్టు ఉండదు అనేసి అనుకునే వాళ్ళం. బట్ ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా అయింది మాది. అండ్ న్యూయార్క్ నుంచి నయాగరా ఫాల్స్ రోడ్ ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది. కూల్గా ప్లెజెంట్గా సాంగ్స్ వింటూ వెళ్ళిపోయాము. అంటే మెయిన్గా క్లైమేట్ చాలా డిఫరెంట్గా ఉంది. న్యూయార్క్లో చాలా ఎండగా అనిపించింది నాకు, బట్ నయాగరా ఫాల్స్కి ట్రావెల్ అవుతున్నప్పుడే మొత్తం హిల్లీ ఏరియాస్, చల్లగా వర్షం పడుతూ అలానే అయిపోయింది. అంత అంటే టైర్డ్నెస్ తెలియలేదు మాకు, ట్రావెల్ చేసిన టైర్డ్నెస్ న్యూయార్క్ నుంచి. అండ్ మేము వెళ్ళిన డెస్టినేషన్ నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్. ఇక్కడ బయట పార్క్ చేసిన వెంటనే లోపలికి ఒక 5 to 10 minutes వాక్ ఉంటుంది. వాక్ చేసేస్తే మేము ముందే ఏమి టికెట్స్ బుక్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళే బుక్ చేసుకున్నాము. క్రూజ్లోకి వెంటనే దొరికేసాయి మాకు. అంత టైం వెయిటింగ్ కూడా అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే న్యూయార్క్లోనే టైం వెయిటింగ్ ఉండేది మాకు, లైక్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళడానికి. ఇక్కడ ఏమంత టైం టేకింగ్ లేదు. టికెట్స్ బుక్ చేసుకుంటే మనం పైకి వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్గా. ఇలా పైనుంచి వ్యూ అయితే సూపర్బ్గా ఉంది, ఆ వాటర్ ఫాల్స్ కానీ అవన్నీ. అండ్ ఇక్కడ ఎలివేటర్ ఉంటుంది మనకి, ఎలివేటర్ నుంచి కిందకి దిగుతాము. ఇది యుఎస్ కెనడా బార్డర్ అనమాట ఈ బ్రిడ్జ్ అనేది. కింద ఎలివేటర్ నుంచి కిందకి రాగానే మనకి వాళ్ళు జాకెట్స్ ప్రొవైడ్ చేస్తారు. కిడ్స్కి, అడల్ట్స్కి అలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. నేను కాంక్షకి ఉంటుందా లేదా అనేసి నేను ఎక్స్ట్రా రెయిన్ కోట్ ఇంట్లోనే పట్టుకున్నాను, ఎందుకైనా మంచిది అనేసి. బట్ అవసరం అవ్వలేదు, వాళ్ళు ఇచ్చారు అక్కడ. కిడ్స్కి కూడా సపరేట్గా ఉన్నాయి జాకెట్స్. అండ్ జాకెట్స్ వేసుకొని వెళ్ళాము. ఇదే నేను చెప్పిన ఎలివేటర్ అనమాట. సో కిందకి ఎలివేటర్ నుంచి వచ్చినట్టు అక్కడ క్రూజ్ రెడీగా ఉంది, వెంటనే వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ మేము క్రూజ్లో 20 to 25 minutes ఉన్నాము. లైక్ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వస్తామన్నమాట. చాలా బాగా అనిపించింది. అక్కడ దగ్గరలోకి వెళ్తుంటేనే చిన్నగా స్ప్రింకిల్ అవుతున్నాయి వాటర్. ఇలానే స్ప్రింకిల్ అవుతుందిలే, అంత ఎక్కువేం అవ్వదు అనుకున్నాను. కానీ ఆ దగ్గరలోకి వెళ్ళినప్పటికీ మొత్తం లైక్ తడిసిపోయాము. కాంక్ష అయితే షౌట్ చేస్తుంది, ఫుల్గా ఎంజాయ్ చేసింది తనైతే మాత్రం. అండ్ ఇలా క్రూజ్లోనే కాకుండా మనం పక్కన ఇలా వాక్ ఏరియా కూడా ఉంది, అలా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి ఆ చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్కి రావచ్చు. చూసారు కదా, ఫుల్ తడిసిపోతున్నాము. అసలు ఏం రికార్డ్ అవుతుందో కూడా తెలియట్లేదు, చాలా బాగుంది. అండ్ ఒకవైపు ఎండగా అండ్ ఇలా వాటర్ ఫాల్స్ అవుతున్నాయి కదా, ఫుల్ రెయిన్బో ఇలా కిందకి ఇలా ఫామ్ అయింది. ఆ వ్యూ అయితే అదిరిపోయింది అసలు. అండ్ ఇటు సైడ్ ఉన్నదంతా యుఎస్ అనమాట, అటు సైడ్ కెనడా. మీకు అక్కడ రెడ్ కలర్ ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి కదా, అది కెనడా అనమాట. సో కెనడా నుంచి యుఎస్ నుంచి 2 సైడ్స్లో నుంచి వస్తున్నారు అక్కడ నయాగరా వాటర్ ఫాల్స్ చూడడానికి. ఇది చెప్పాను కదా యుఎస్ కెనడా బార్డర్ బ్రిడ్జ్ అనేసి. రైట్ సైడ్ యుఎస్ ఫ్లాగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ కెనడా ఫ్లాగ్ ఉంది. యుఎస్ వాళ్ళందరూ బ్లూ జాకెట్స్ వేసుకుంటున్నారు, కెనడాలో నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ క్రూజ్ అంతా రెడ్ అనమాట, రెడ్ జాకెట్స్ వేస్తున్నారు. ఫుల్ అరుస్తున్నారు ఇలా క్రూజెస్ 2 మీట్ అయినప్పుడు. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చేసిన వెంటనే అక్కడ ఒక లైక్ స్టోర్ ఉందన్నమాట. సరే ఏముంటుందో చూద్దాం, షాప్ చేద్దామని అనేసి ఎంటర్ అయ్యాము. అక్కడ అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, మొత్తం టీ-షర్ట్స్ అలాంటివే ఉన్నాయి, మ్యాగ్నెట్స్, కీ చైన్స్ అలా. కాంక్షకు మాత్రం మీ టాయ్స్ నచ్చాయనింది. సరే అనేసి తనకు నచ్చింది ఒక టాయ్ తీసుకొని ఇంకా బయటకి వచ్చేసిన తర్వాత అక్కడ ఒక చాలా పెద్ద పార్క్ ఉంది. అండ్ అక్కడ పార్క్ డౌన్లో కొంచెం వాటర్ ఫాల్స్ అలా ఉన్నాయి, జలపాతాలు అంటారు కదా, అలా ఉన్నాయన్నమాట. ఇంకా అలా ఫొటోస్ దిగుతూ ఇంకా పార్క్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ బర్డ్స్ ఏంటంటే వీళ్ళేవో తింటున్నారు, అందుకనేసి వేస్తుంటే అవి అక్కడక్కడే ఉంటున్నాయి. అక్కడ మాత్రం వ్యూ చాలా బాగుంది. కిందంతా అక్కడక్కడ బెంచెస్ అలా ఉన్నాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇదంతా హైట్లో లేదు, నార్మల్ హైట్లో ఉంది. కిడ్స్ తోటి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా కాంక్ష ఆడుకుంటుంది పార్క్లో అనేసి మేము ఇక్కడ బెంచెస్ ఉంటే బెంచెస్లో చాలాసేపు ఇక్కడే కూర్చున్నాను, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. వ్యూ చాలా బాగుంది. ఇంకా దీని తర్వాత ఆల్మోస్ట్ 8-8:30 అయిపోతుంది. ఇంకా ఫుడ్ తిందామనేసి బయటకి ఇలా వచ్చాము. అక్కడే ఫుడ్ ట్రక్స్ ఉన్నాయన్నమాట, బిర్యానీ అనేసి డిఫరెంట్ దోశ స్టాల్స్ అనేసి అలా ఉన్నాయి. సో ఇంకా ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా జర్నీ అయితే ఇలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.